హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్, నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తానండి. మిల్ మేకల కర్రీ చాలామందికి తెలుసు, బట్ ఈ కర్రీ కూడా చూపిస్తున్నావా అని అనుకోవచ్చు. బట్ నాకు వచ్చిన కర్రీ అయితే మీకు కూడా చెప్పాలి కదా, షేర్ చేసుకుంటున్నాను. కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. ఈరోజు సండే కదా, అది ఫుల్ వీడియో కూడా మీకు పెడతాను. నేను ఫంక్షన్కి వెళ్ళింది, ఎలా రెడీ అయ్యాను, ఆ డ్రెస్ ఎక్కడ తీసాను. అండ్ ఏఎల్పిఎస్ రోజ్మెరీ వాటర్ గురించి అందరికీ తెలిసింది. ఆ వీడియో కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి. అది ఎయిర్ గ్రోత్ గురించి. అయితే ఫస్ట్ మిల్ మేకలు వేడినీటిలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఆనియన్స్, ఉల్లిపాయలు ఇవన్నీ కళాయి పెట్టాను. ఆయిల్ వేస్తాను. కర్రీ ఇంకా అందరికీ ఈజీ చేయడం అయితే ఇది. 2 టమాటాలు చిన్న సైజు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో అలా చేసేసాను. ఆయిల్ వేసాను. నాకు వీడియో తీయడానికి వీలుగా లేదు, అందువల్లే సరిగా కనిపించట్లేదు అనమాట. లైట్ వేస్తున్నాను. అందరూ చాలామంది కళాయి ఏంటి అలా ఉందని అనుకోవద్దు, ఎందుకంటే నాకు అది వీడియో గురించి ఏం తెచ్చింది కాదు. నార్మల్గా ఎప్పుడు మేము వండుకునేది వండుతున్నాను. అయితే నేను 2 ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇవైతే డీప్ ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రై చేసి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకొని, తర్వాత మిల్ మేకలు మనం ఏ నీటిలో ఏవైతే పెట్టుకున్నామో అవి తీసి అవి కూడా వేగించేసుకోవడమే. చూసారు కదా, అంటే ఎర్లీ మార్నింగ్ బట్టలు వాష్ చేసుకొని వంట చేసుకొని లేడీస్కి చాలా కష్టాలు ఉంటాయి. అలాగే నేను ఒక్కదానివే చేస్తున్నావు ఏంటమ్మా అని అనుకోవద్దు. అందరూ లేడీస్ కష్టపడతారు. ఒక్కరిని కూడా ఎవరిని చీప్గా చూడను. నేను ఒక ఆడదాన్నే కాబట్టి ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. వంట పని, ఇంటి పని అన్నీ చేయాలంటే చాలా కష్టం. మేనేజ్ చేయడం అంటే జాబ్ చేసి ఇంకా ఇంటి దగ్గర పని చేసుకొని వెళ్ళడం అంటే ఇంకా వాళ్ళు ఇంకా చాలా గ్రేట్ అండి. చూసారు కదా, ఒకప్పుడు నేను కూడా ఇలా జాబ్ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడైతే కొన్ని సిచ్యువేషన్ వల్ల నేనైతే ఏం జాబ్ చేయట్లేదు. కొంత హెల్త్ ఇష్యూ వల్ల. మీకు చెప్పాలి అంటే చాలా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి అన్నమాట. అయితే నేను ఆనియన్స్ వేసాను కదా, ఇప్పుడు మిల్ మేకలు వేసేస్తున్నాను. బ్యాగ్కి వాటర్కి వెళ్తున్నాను అనమాట. వాటర్ పక్కనే, బట్ తీసుకుంటున్నాను, గ్లాస్ అక్కడ లేదని. చూసారు కదా నేను ఎలాగ ప్రిపేర్ చేస్తున్నాను. మిల్ మేకలు ఇవన్నీ చెమట కారేస్తున్నాయి అంటున్నాను అనమాట. అలాగే హోటల్లో చెమట కారుతుంది కదా, అలాగే వేసేస్తారా అని అడుగుతున్నాను చెమట గురించి. చూసారు కదా, మరి నేనైతే వంట అలా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వంట కూడా మాకు రాదేంటి చెప్తున్నామంటే నేను చేయలేను. నాకు నచ్చింది, నాకు వచ్చింది అయితే నేను చేశాను. పసుపు వేస్తున్నాను. పసుపు మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. మరి మీరు ఎలా పెడతారు నాకైతే తెలియదు. అంటే నాకు తెలిసేది అయితే నేను మీకు చెప్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఏమీ బ్యాడ్ కామెంట్స్ పెట్టవద్దు, మంచిగా పెట్టండి, లేదంటే స్క్రోల్ చేసేయండి. అలాగే నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే మాత్రం నిజంగా షేర్ చేసి అలాగే లైక్ చేయండి ప్లీజ్. ఒక్క హెల్ప్ చేయండి, అలా లైక్ చేయడం వల్ల చాలామందికి షేర్ అవుతుంది కదా. ప్లీజ్ ఆ ఒక్క హెల్ప్ అయినా చేయండి. నేను ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నానంటే ఏదో ఒక ఫలితం ఉండాలి కదా అని, నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని. ఇప్పుడు వీడియో తీస్తున్నామంటే చాలా కష్టం ఉంటుంది. ఎవరైనా వీడియో తీస్తే బాగున్నావు, ఇలా పెడితే బాగుంటుందా, లేకపోతే ట్రైపాడ్ ఉంటే బాగున్నావు, ఇది అది అని చాలా కష్టం ఉంటుంది. బట్ మీరు అవన్నీ అర్థం చేసుకోవాలని ఏం కాదు, చెప్తున్నాను అనమాట. కష్టానికైనా ఫలితం ఉండాలి కదా. నేను నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు అంటే నేను చెప్పలేను. కొంతమందికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి. అలాగే నేను ఏఎల్పిఎస్ రోజ్మెరీ వాటర్ గురించి కూడా పెట్టాను కదండి, అది మీకు ఆ వీడియో కావాలంటే నేను పెడతాను. అది కూడా చూసేద్దరు కానీ ఫుల్ వీడియో యూట్యూబ్లో పెడతాను, ఓకేనా. ఆ వీడియో కూడా చూడండి. ఈరోజు నిన్నటి వీడియో అండి ఇది, నేను ఈరోజు పోస్ట్ చేస్తాను. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాను, ఆ ఫంక్షన్ వీడియోస్ కూడా పెడతాను. ఆల్రెడీ ఫొటోస్ చూసారు కదా, మేము అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళామన్నమాట. అలాగే అంత అలసిపోయి వచ్చామండి నిజంగా. సమ్మర్లో అంటే ఎండ కాయలేదు కానీ గూరెండ్లా కాసేస్తుంది, చాలా ఇబ్బంది అయిపోయింది. వాటర్ అయితే ప్రిపేర్ అన్నీ చేసి వాటర్ వేసేసాను కర్రీలో. ఉడికిపోయాక మరి చూసేద్దాం మరి కర్రీ ఎలా ఉంటుంది, ఓకేనా.
అంతే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ. అలా లోపలికి వెళ్ళిపోదండి, ఎందుకంటే ఎండ అసలు ఉండట్లేదు. ఉండలేకపోతున్నాం. ఫ్యాన్ వేసుకొని రూమ్లోకి వెళ్ళిపోవడం, కరెంట్ లేదు.